అనగనగా ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారికి ఒక పెంపుడు కోతి ఉండేది. కోతి చాలా మూర్ఖుడు, కానీ రాజుగారికి కోతంటే చాలా ఇష్టం. ఆ కోతికి రాజుగారి గదిలోకి వచ్చిపోయే స్వేచ్ఛ కూడా ఉండేది. ఒకరోజు రాజుగారు నిద్రపోతుంటే కోతి కాపలా కాస్తుంది. ఇంతలో రాజుగారి భుజం మీద ఒక ఈగ వాలింది. కోతి ఈగను తోలడానికి ప్రయత్నం చేసింది, కానీ ఎన్నిసార్లు తొలితే అన్నిసార్లు ఆ ఈగ కొంచెం సేపు ఎగిరిపోయి మళ్ళీ వచ్చి రాజుగారి మీద వాలుతూ ఉండేది. రాజుగారికి నిద్రభంగం అవ్వకుండా ఉండాలంటే ఎలా అని తీవ్రంగా ఆలోచించింది కోతి. అప్పుడు కోతికి ఒక ఐడియా వచ్చింది. ఒక కత్తిని తీసుకొని వచ్చి రాజుగారి దగ్గర కూర్చుంది. మళ్ళీ ఈగ రాజుగారి ముక్కు మీద వాలింది. కత్తితో దాడి చేసింది కోతి. ఈగ మాత్రం ఎగిరిపోయింది, కానీ రాజుగారి మటుకు బాగా గాయాలయ్యాయి. ఈ కథ వల్ల నీతేమిటంటే మూర్ఖులతో చనువు మంచిది కాదు అని.